ఏదో మాట్లాడాలన్నా? అదే ఏదో మాట్లాడాలన్నా? ఎలా చెప్పాలో తెలియడం లేదు. బాలు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. పర్వాలేదు, చెప్పు. ఐ లవ్ యూ. మీరు నన్ను చూసింది యాక్సిడెంట్ లోనే, కానీ అంతకు ముందే నా మనసు మీకు అర్పించి నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి, కాదని మాత్రం అనకండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు. నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? మీరెలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అనుతో ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే. మరేం చేయను బుజ్జి? అన్నయ్య, నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు. నీ గుండె చొప్పులు పెరుగుండొచ్చు. ఆమెకి సంబంధించినంత వరకు ఇదంతా నథింగ్. ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి, నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అయితే అను నాకు దక్కదంటావా? ఎందుకు దక్కదు? మా అన్నయ్యకి ఏం తక్కువ? ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. నీ మనసేంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. నీ గురించి ఆమెకి తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. ప్రేమకి సాహసమే కాదు, సహనం కావాలి, ఓర్పు కావాలి. భూదేవికి మించిన ఓర్పు ప్రేమకుంది. భూదేవి, ఓర్పు, సహనం, వంకాయ. నీ చెల్లి పెద్ద ఆడింది కదా, ఆవిడ మాట విను బాబు. హాయ్ ప్రియా. ప్రియా ఒక మంచి అమ్మాయి, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఒక బ్రహ్మాండమైన ఎంత ఇది రెస్టారెంట్ లో మీరు? నాయరు, మ్యాటర్ చాలా సీరియస్. వెళ్ళు వెళ్ళు. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు, అది నువ్వు ఎలాగో వచ్చేసావు. ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట, ఆ తర్వాత ప్రేమికుడు అవ్వాలంట. ఓ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమికుడుగా వద్దు, ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా. అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుని సంవత్సరం ఫెయిల్ అవటం ఖాయం. లేకపోతే వీడు జీవితంలో ఫెయిలే అవడం. ఊరుకోనరా. అరే బాలు, ప్రియా చెప్పిందే కరెక్ట్. ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడం ట్రై చేయి. ఫ్రెండ్ అవటం వెళ్ళారా? అరే, ఇంత జరిగాక నువ్వు అమ్మాయిని వెతుకుంటూ వెళ్తే బాగుండదు. ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ గా భావించింది అనుకో, ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను వెతుకుంటూ మీ ఇంటికి వస్తుంది. అలా రాకపోతే ఖచ్చితంగా అమ్మాయి నీకు దక్కదు. రే జాగ్రత్త, నేను కూడా రానా? పర్వాలేదు. ఓకే. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావురా? సుధా ఇంట్లో. అక్కడే ఉండి పోకపోయావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఈ ఇల్లు ఏమన్నా లాడ్జ్ అనుకున్నావా, సత్రం అనుకున్నావా? కాలిరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. వెళ్ళా. నిన్న నీ కోసం ఆ అమ్మాయి అను వచ్చెళ్ళింది. ఎప్పుడు? ఎప్పుడా అని? వచ్చే సెమిస్టర్ కి ట్యూషన్ లో చేరాలన్నావు. ట్యూషన్ ఫీజు కట్టావా? కట్టలేదు. ముందు ఆ పని చూడరా. అనకొండ. అమ్మా అమ్మా, అను వచ్చిందా? ఎవరు? అమ్మా అను. తెలీదురా, నేను గుడికి వెళ్ళాను. ఎప్పుడు చూడు గుడి గుడి గుడి, వేరే పనిలేదా? శివ, నీ ఆరోగ్యం కోసమే కదరా నేను గుడికి వెళ్ళేది. అయినా నువ్వు ఇంట్లో ఉండకుండా గుళ్ళు చుట్టూ షికారులేంటి? అది కాదమ్మా, అను వచ్చింది. అది ఆయన గారి ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకు వచ్చిందో ఏం చెప్పిందో ఆయన ఎలా అడగటం? దీనికోసం ఎందుకు అంత టెన్షన్ పడతావు? నిన్నంతా మీ పెదనాన్న ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళి ఆయన అడుగు. ఒరే నెమ్మది, జాగ్రత్త. చూసుకురాలరా. ఏంట్రా? అను వచ్చిందంటగా నాన్న చెప్పాడు. ఇన్నాళ్ళైనా మీ నాన్నని అర్థం చేసుకోలేకపోయావు కదరా. అను పేరు చెప్తే నీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాడు. పిచ్చోడా, అది నిజమని నమ్మేసావా? అయితే అను రాలేదా? అను వచ్చిందిరా, చాలా సేపు ఇప్పుడు ఉంది. నేను గురించి అడిగింది. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే ఉంటావు. ఫస్ట్
అను నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా? మా ఫ్రెండ్ కి ఇమెయిల్ చేస్తున్నాను తాతయ్య. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండే కదా. మార్గరెట్. ఈ టైములో నీ వయసు పిల్లలు ఇంత సిన్సియర్ గా ఈమెయిల్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రేమ గురించే అయి ఉంటుంది. కరెక్ట్? యూ హ్యావ్ కంప్లీట్లీ గాట్ మీ రాంగ్. నాకు ప్రేమకు చాలా దూరం తాతయ్య. నాకు సంబంధించినంత వరకు యవ్వనం అనేది ప్రేమించడానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం ఏది సాధిస్తామన్నది డిసైడ్ చేసుకోవడానికి లభించిన అమూల్యమైన సమయం. అలాగా, మీరేం సాధించాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు డూ మై PhD and Harvard is my dream. నేనేదో ఒక రోజు ఐన్స్టీన్ అంత కావాలి, పెద్ద పెద్ద రీసెర్చ్లు చేయాలి, నోబెల్ ప్రైజ్ పొందాలి. ఎందుకంటే సైంటిస్ట్ అను మీ మనవరాలని అందరూ గొప్పగా చెప్పుకోవాలి తాతయ్య. తాతయ్య ఏమైంది? ఏం లేదురా, నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఈ వయసులో సాధించాలని ఎంత పట్టుదలగా ఉన్నావు. నీ కల తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ తాతయ్య. ఇతను మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ రావడం లేదేంటి? ఓయ్ అబ్బా, అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ ముఖాలకి చాలు పోవా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలు చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? చూడండి, బుజ్జి గుండు కథ, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పదమ్మా, తిరుపతిలో గుండు గీయించుకున్నప్పుడు ఉంది చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్ల చేస్తావు. జాగ్రత్త పట్టాను. Rascal. ఏంటి బాలు ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోళ? మన శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు? అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మ, పారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరే, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? తను వెళ్ళని నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు? నేను చెప్తాను. ఇది మా పెద్ద ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏంట్రా? అమ్మా చూసావమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించినప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. రే అవతారం, మొహం కట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను నేర్పిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టి మాత్రం తీయద్దు. అను వచ్చింది, తర్వాత నీ పరువు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టి గురించి తెలీదా మీకు? రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టి మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఏంటి మర్యాద లేకుండా, నాకొద్దు మర్యాద, నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా, అను కాఫీ తీసుకురా. బాలు, ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకోదా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు.
ఓకే ఓకే. ఒకరోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ నుంచి బయటకు పోయింది. బాలు నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురితనానికి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాలు? మీ ఇంట్లో లాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు. అమ్మా నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్. సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకెవరూ లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చారు. అవును, ప్రియ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ చెప్తుంది. మా ఇంట్లో అందరూ మగ పిల్లలు అంతే. చిన్నప్పుడే మా అమ్మ ప్రియను బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది. తనంటే మా అందరికి చాలా ముద్దు. కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తన చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు. పెదనాన్న చిన్న డమ్మీలు. అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు, మనం తప్ప. అబ్బా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. అంచేత నా దగ్గర రోజు తిట్లు. చదువు రాకపోతే ఏంటి బాలు, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే మన జీవితాశయం నెరవేరినట్టే. నోరు మీద తొక్కల గొంతు వేసుకుని బాడు చంపుతున్నావు కదా బాబు. అటు చూడండి రా, బాలు గడికి పట్టిన అదృష్టం. లేకపోతే ఆ అమ్మాయిని మనం పచ్చి చేసి మన టైం అంతా వేస్ట్ చేస్తారా బాబు. తిరగండి అంతేనంటరా. వీళ్ళెవరు మనల్ని చూస్తున్నారు? గాలి వదలండి, పని పట్టు లేకుండా తిరుగుతుంటారు చూడండి, వాళ్లే వీళ్ళు. స్టేట్స్ లో మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాడు. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్. వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతాడు. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతనే. విఆర్ బాలు ఫ్రెండ్స్. బాలు మీ ఫ్రెండ్సా? మై నేమ్ ఇస్ దాము, MBA. క్షమించాలి, ఎంబీఏ అంటే వీడింటి పేరు. హీజ్ మిస్టర్ బెండూల్కర్ శ్రీనివాస్. టెండూల్కర్ అంత కావాలని వీడి ఆశ. 150 మ్యాచ్లలో బాల్దీ సంధించాడు. చివరి 5 మ్యాచ్లు ఆడాడు, 5 డక్అవుట్. హీజ్ మిస్టర్ ఆర్నాల్డ్ సోమశేఖర్. ఆర్నాల్డ్ అంతా వాడు కావాలని వీడి ఆశ. ఇతనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, హీస్ అనిల్ జక్సన్. మా ప్రాణాలు తీయడానికే పుట్టాడు. ఆర్ యు గిటారిస్ట్? అంత సీన్ లేదండి. వడ్డీ డబ్బు ఇవ్వలేదని వీడు బాబు ఎవరితో లాక్కొచ్చుంటాడు. దీన్ని పట్టుకుని వీడు మా ప్రాణాలు తీస్తుంటాడు. బై బై, మై నేమ్ ఇస్ మసిబొగ్గు సుధర్. మసిబొగ్గా? మసిబొగ్గు ఏ రంగులో ఉంటుంది? నల్లగా. వాడు తెల్లగా ఉన్నాడు జార్జ్ బుష్. కానీ ఒక్క విషయం, నన్ను సామాన్యుడు అనుకోకండి. నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది. రియలీ? వెరీ ఇంట్రెస్టింగ్. మీ అందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయి, మరి బాలుకి లేదే? ఎక్కడండి, ఏ మ్యాటర్ లో దొరికితేనే కదా. అయితే మీకు ఆ సభ పెట్టి విషయం తెలియదా? అప్పుడప్పుడు ప్రియా వీడిని సూపర్సన్ బెదిరిస్తూ ఉంటుంది. ఆ విషయమేనా మీకు తెలుసా? ప్లీజ్ చెప్పండి. బాలు చెప్పేనా? హాయ్ అను, వెళ్దామా? ఓకే బాలు, తర్వాత కలుసుకుందాం. వెళ్ళొస్తాను. మీకు సభ పెట్టి గురించి తర్వాత చెప్తాను. చెప్పండి, మర్చిపోవద్దు. ఓకే బాలు, see you. ఎంత పని పడ లేకపోతే మాత్రం గాలి ఏదోలంటారు మమ్మల్ని. రే వాడిని వదిలేరా. వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి రా. ఈ పాటికి అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు ఎప్పుడో పరిచయం చేసిండేవాడిని. అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది. ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో, మీరు ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా? అందుకే అలా చెప్పాను. బాలు రే,
గుండెల్ని పిండారు కదరా